మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలో ఒక 14 ఏళ్ల బాలుడికి ఏం కష్టం వచ్చిందేమో తెలీదు. చూస్తున్నారు కదా! ఆ బ్రిడ్జి మించి గెంచి ఈరోజైతే ఆత్మహత్యా ప్రయత్నం అయితే చేసుకున్నాడు. అసలు ఎందుకు అంత కష్టం వచ్చింది? ఏం చేసిందో తెలీదు గానీ. అయితే గెంతిన అబ్బాయి ఎలా ఉన్నా సరే క్షేమంగాను అయితే ఒడ్డుకైతే తీసుకొచ్చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ ముగ్గురు చేసినటువంటి సాహసం అయితే ఈరోజు ఒక్కసారిగా శ్రీకాకుళం మొత్తం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అసలు ఎటువంటి సంబంధం లేకుండాను బ్రిడ్జి మించి వెళ్తున్నప్పుడు ఒక 14 ఏళ్ల బాలుడు నీటిలో పడిపోయాడు అని వార్త తెలియగానే హుటాహుటిగా వాళ్ళ కోసం ఆలోచించకుండాను వెంటనే సరే దిగి ఆ బాలుడి ప్రాణాలను అయితే కాపాడినటువంటి ముగ్గురు ప్రాణదాతని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఫస్ట్ మీకు అందరికీ కూడాను హ్యాట్స్ ఆఫ్. అసలు ఒక బాబు లోపల పడిపోయాడు అని తెలియగానే అందరూ కూడా ఇప్పుడు ఉన్న సమాజం ఏంటంటే చూశారు, ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు. అలాంటిది అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆ ప్రాణాలు కాపాడుదామని ఇంత నీరు ఈరోజు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీటిలోకి దూకి కాపాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడాను చాలా 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 థ్యాంక్స్. ఈరోజు ఈ బాలుడిని ప్రాణాలతో కాపాడినటువంటి ముగ్గురు ప్రాణదాతలు అయితే అసలు ఏం జరిగింది సడన్గా, అసలు మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ అక్కడ జరిగిన ఫస్ట్ సిచ్యువేషన్ అంతా ఎలా చెప్పగలరు? జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మేము పిల్లలు స్కూల్లో దిగబెట్టిన తర్వాత మరలా ఉన్నాం. వస్తున్నప్పుడు ఆ బ్రిడ్జిలో అందరూ కొన్ని వందల మంది చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఏంటంటే సరే ఒకసారి నేను కూడా చూశానమాట. నది చూసేసరికి మధ్యలో కుర్రోడు పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉన్నాడు కానీ ఎవరు కూడా ఆ వ్యక్తిని కాపాడాలని చెప్పి సాహసించలేదు. అప్పుడు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఏం పేరు సార్, గురుమూర్తి గారు నాగల్ల, ఈయన ఏం చేశారంటే అక్కడ చేపలు అమ్ముతున్నటువంటి ఈ బొమ్మాలి సూర్యనారాయణ గారిని తీసుకొని ఈ దగ్గరికి వచ్చారనమాట. అంతకు ముందే అనమాట నేను స్పీడ్గా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం చూసినట్లయితే ఈ శ్మశాన వాటి దగ్గర విపరీతమైనటువంటి ఆ పందులతో ఆ స్మెల్ని చూసి భయపడిపోయాం. ఫస్ట్ అసలు ఇది దాటుకొని ఎలాగెళ్తామని చెప్పేసి అనుకున్నాం. అయితే ఎలా అయినా పర్లేదు ఒక బిడ్డను కాపాడాలని ఒక ఆలోచనతో అనమాట ముగ్గురు ఇక్కడ పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకున్నటువంటి మరి బట్టలు మరి ఏమి ఇప్పలేదు. చూసి వెంటనే ఒకటే జేయం, ఆ కుర్రోడిని వెళ్ళి కాపాడాలి, తీసుకొని రావాలి అంటే అదొకటే ఆలోచన చేసుకుని ఉన్నాం. వెళ్ళాము. ఈ సైడ్లో అయితే చాలా ఫ్లోటింగ్ ఉంది వాటరు. ఆ వాటర్ ఈదుకుంటూ మేము వెళ్ళినప్పుడు అయితే మేము కూడా వాటర్ తాగేసాం అనమాట. ఎందుకంటే వాటర్ ఎక్కువ కొడతా ఉంది, అటు ఇటు కొడతా ఉంది. అయినప్పుడు కూడాను ఈ ఏట్లో అనమాట ఈదుకొని వెళ్ళినప్పుడు వాటర్ తాగుతున్నప్పుడు అయితే మా కడుపులో అయితే కలిపేసినట్లు అయిపోయిందనమాట. ఎంత వాటర్ పొల్యూట్ అయిపోయిందంటే నిజంగా మరి నాయకులు అధికారులు మరి ఏం చేస్తున్నారో అయితే మాకైతే తెలియదు కానీ ఉన్న వాటర్ అయితే మాత్రం విపరీతమైనటువంటి పొల్యూట్ అయిపోయింది. ఈదుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తీసుకుంటూ అలాగా ఆ మధ్య దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఇంకా మాకు చాలా కష్టమైపోయింది. ఆ పిల్లోని అయితే అలా పైకి ఎత్తుకుంటూ మా చేతుల మీదే తీసుకొని ఇక్కడ రావడం అనేది జరిగింది సార్. ఫస్ట్ అసలు మీరు చూసి కబురు పెట్టారు, తీసుకొచ్చారన్నారు. అసలు మీరు అసలు ఎలా చూసారు? నేను యాక్చువల్గా ఏంటంటే పాపని కాలేజీలో డ్రాప్ చేసేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నానండి. వెళ్ళిపోతుంటే బ్రిడ్జ్ మీద వందలాది మంది జనాలు ఉన్నారు. ఏం జరిగిందా ఏంటైనా బండి ఆపి పక్కకు చూసేసరికి ఒక 14 సంవత్సరాల కుర్రోడు కరెక్ట్గా బ్రిడ్జికి మధ్యలో పడిపోయి ఉన్నాడు కిందన. ఆ పక్కన ఏం జరిగింది ఏంటంటే పైనుంచి దూకేశాడని చెప్పారు. చెప్పగానే ఇమీడియట్గా నాకు ఒకటే ఆలోచన వచ్చింది, ఆ కుర్రాన్ని ఎలాగైనా కాపాడాలనేటువంటి ఆలోచన వచ్చేసరికి ఇలాగా వాళ్ళ తండ్రి ఏమో బ్రిడ్జి పైన అటు ఇటు కంగారుగా తిరుగుతున్నాడు. తిరిగితే కంగారు పడమకండి అని చెప్పేసి అతన్ని ముందు పదండి అని చెప్పేసి నేను బ్రిడ్జ్ డౌన్లో ఉన్నటువంటి చేపలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఇలాగా పడిపోయాడు చిన్నపిల్లాడు, ఏదో ఒక రకంగా హెల్ప్ చేయండి అంటే, ఈ కుర్రోడు మాత్రం ఎమర్జెన్సీగా మాకు ఆ ఏరియా అంత ఐడియా ఉందిలేండి, నేను వచ్చి సేవ్ చేస్తానని చెప్పేసి నాతో పాటు వెంటనే వచ్చి ధైర్యం చేసి అంత లోపలికి కూడా ఈదుకుంటూ వెళ్ళి కుర్రోడిని రక్షించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదలుచుకున్న విషయం ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా బాలుని రక్షించాలని ముందుకైతే వచ్చేసాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోనికి వెళ్ళడానికి మాకు అసలు ఏమాత్రం కూడా అవకాశం లేదు. రూటు అంటే మొత్తం బురదమయం, కాళ్ళు దిగబడిపోతున్నాయి. కానీ ఏదో రకంగా ఆ బురదమయం అది లేకుండా ఏదో రకంగా గవర్నమెంట్ వారు కానీ నాయకులు కానీ ఈ శ్రీకాకుళం పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దాంతోపాటు ప్రజలు కూడా గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి అవేర్నెస్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు కానీ ఏవైనా కానీ గవర్నమెంట్ ఏ సూచనలు అయితే చేస్తుందో ఆ సూచనల ప్రకారం సేవ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బాబు అసలు కంప్లీట్గా ఆయన చెప్పంగాని
అక్కడ నువ్వు చేపలు అమ్ముతుండేవి వెంటనే నీ వ్యాపారాన్ని కూడా వదిలేసి ఒక బాలుని కాపాడాలని వచ్చినందుకు నిజంగా నీకు థ్యాంక్స్. అయితే గంగపుత్రులు అంటారు, మీరు నిత్యం ఈ నీటిలో ఉంటారు. అసలు ఈ నీరు ఉద్రిక్త చాలా ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు కూడాను వెళ్ళి కాపాడారు. అదేవిధంగాను నీతో పాటు సాయం కోసం వచ్చిన ఆయన కూడాను అందులో దిగబడిపోయి కొంచెం కొట్టుకుపోతున్నప్పుడు కూడాను కొంచెం ఆయన కూడా కాపాడేటట్లు కూడా తెలుస్తుంది. అసలు ఇక్కడ నది ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఎటువంటి అసలు ఈ నది పరిస్థితి ఎలా ఉంటుంది? సార్ ఈవేళ వాటర్ నిన్న సాయంత్రమే వదిలాడు. వాటర్ ఫోర్స్‌గా వస్తుంది. ఇందులో అక్కడ మాకు ఆ విశేషం తెలగానే ఏమాత్రం కూడా ఆలోచించకుండా ముందుకి, వెనక్కి ఎలాగైతే అలాగే ఉందనేసి మీ ఇద్దరం దిగాము. ముఖ్యంగా మాకు ఆ బ్రిడ్జి మీద వచ్చి అతను చెప్పడం అనేది అతనికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అతను చెప్పడం వల్ల నేను వచ్చి ఈవేళ చేయడం మనిషి తీయడం అనేది జరిగింది. థ్యాంక్స్. అప్పుడు నువ్వు వెళ్ళేసరికి ఆ బాబు పరిస్థితి ఎలా ఉంది? బాబు పరిస్థితి వాటర్ తాగాడు. పైనుంచి మీద ఈ అందరి ఫోటోలు, కేకల వల్ల కొంచెం భయభ్రాంతికి చెంది మాకు చూసి అతనికి కొంచెం ధైర్యం వచ్చింది. వాళ్ళ నాన్నగారికి, అతనికి. మేము కూడా మరి వెనక ముందు చూడకన్నా ఇమ్మీడియట్‌గా తీసాం. పిల్లల్ని కూడాను పూర్తిగా పట్టించుకోలేని పరిస్థితులు అవుతుంది ఈరోజు. దానివల్ల పిల్లలు అసలు వారి పరిస్థితులు ఎలా ఉంది, వాళ్ళ చదువు ఎలా ఉంది, వారు బయట సమాజంలో ఏ విధంగా ఉన్నారు, చెడు వ్యసనాలకి లోనవుతున్నారా లేదా, అటువంటి పర్యవేక్షణ లోనవడం బట్టే ఇలాంటి కార్యక్రమాలు అయితే ఇటువంటిది అంటే బాధలు కూడాను మనం చూడాల్సి వస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ ముగ్గురు ప్రాణదాతలకు కూడాను నమస్తే, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.